ఓ షెట్ డ్యామ్ ఈరోజు నేను వేరే క్లాస్లో కూర్చున్నా, నా క్లాస్ అనుకోండి. నేను తీసుకున్నదేమో బీకామ్. ఐ థింక్ ఇది బీఎస్సీ అనుకుంటా, నాకు కూడా తెలియదు. ఇంకా నేను రూమ్ ఏం చూసుకోలే, ఎందుకంటే నేను కొన్ని రోజులు నా ఫ్రెండ్ దగ్గరనే స్టే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు సిఏ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, అందుకే తర్వాత మెల్లగా చూసుకుందాం అనుకుంటున్నా. అసలు చెప్పడం మర్చిపోయా, ఇది నా క్లాసే, బీకామ్ సిఏ కదా. ఇంకా ఒక క్లాస్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాం ఇంటికి. పోయిన వీడియోలో చెప్పాను కదా, చాలా అంటే చాలా పని ఉంది ఇప్పుడు నాకు. ఇంకా దీనిలో ఒక్కరోజు క్లిప్స్ ఏమి లేవు, 4-5 రోజుల క్లిప్స్ ఉన్నాయి. అంటే ఎలా అంటే ఆ 4-5 రోజులు వాళ్ళతోని ఎలా మూవ్ అయ్యాను, అంటే ఎలా వాళ్ళతో నడుచుకున్నాను దాని గురించి. ఒక్కరోజు స్విమ్మింగ్ పూల్ అని, ఒకరోజు ఫుట్బాల్ అని, ఒకరోజు క్రికెట్ అని. ఇన్ని రోజులు అంది వాళ్ళతో చాలా అంటే చాలానే మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి గిటార్ అని, అది అని, ఇది అని, చాలా అంటే చాలానే. ఇంకా నాకు రూమ్ కూడా దొరికింది, నేను వెళ్ళే టైం కూడా వచ్చేసింది. ఇంకా నేను కాలేజ్ ఫీ కట్టి సెకండ్ సెమ్ ఫామ్ నింపి సబ్మిట్ చేసిన. సమ్మన్ అంతా షిఫ్ట్ చేయాలి కాబట్టి నా ఫ్రెండ్ను పిలిచాం. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత మంచిది, ఎందుకంటే మీరు ఒక ఊరు కాని ఊరు వచ్చి అంటే మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే ఎవరు చేస్తారు, మీ ఫ్రెండ్స్ తప్పించి. నేనైతే నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పా, ఎందుకంటే వాళ్ళకు లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి. ఒకవేళ అర్థమైనా కానీ నేను అస్సలు చెప్పా, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి.